కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు ఏకవంతం చేస్తూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల. సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి 200 యూనిట్ల కరెంటు బిల్లు, జీరో బిల్లు, 200 యూనిట్ల వరకు జీరో బిల్లు పథకం, సన్న బియ్యం పథకం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా అద్భుతమైన పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమాల పట్ల ఇప్పుడు మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ గ్రామం పోయినా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రభుత్వానికి పట్టం కడతాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తాం. స్థానిక ఎన్నికల్లో మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓట్లేస్తామని చెప్పేసి ఎక్కడికి పోయినా కానీ సంతోషంగా ఆనందంగా చెబుతా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారనేది వన్ సైడే ఉంటుంది. ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.